ఓయూలో సీనియర్ ప్రొఫెసర్ల పదోన్నతుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు యూనియన్ నాయకులు. ఓయూ ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి సత్య తెలిపారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. అర్హత లేకుండా అక్రమంగా సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందిన వారిని తక్షణమే తొలగించాలన్నారు. ఇప్పటి వరకు వారు తీసుకున్న జీతభత్యాలను రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొంది రిటైర్మెంట్ అయిపోయి పెన్షన్లు తీసుకుంటున్న వారు పెన్షన్లను కూడా తక్షణమే నిలిపివేయాలని కోరారు. ఒక ప్రొఫెసర్ సీనియర్ ప్రొఫెసర్ గా అర్హత పొందాలంటే ఆ ప్రొఫెసర్ కు 10 సంవత్సరాల అనుభవం ఉండాలన్నారు. ఆ ప్రొఫెసర్ కింద 2 PhD విద్యార్థులు అవార్డు ఉండాలని తెలిపారు. అక్రమంగా సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందిన వారిని వెంటనే అక్రమంగా సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందిన వారిని వెంటనే అక్రమంగా సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందిన వారిని వెంటనే We want justice. We want justice. We want justice. ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందిన వారిని తొలగించాలి. అక్రమంగా సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందిన వారిని తొలగించాలి. We want justice. We want justice. ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ రిపోర్ట్ వెంటనే బహిర్గతం చేయాలి. ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ రిపోర్ట్ వెంటనే బహిర్గతం చేయాలి. ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ రిపోర్ట్ వెంటనే బహిర్గతం చేయాలి. ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఓయూలో సీనియర్ ప్రొఫెసర్ల అక్రమాలు నిజమే అని చెప్పేసి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఓయూలో సీనియర్ ప్రొఫెసర్ల పదోన్నతుల్లో జరిగినటువంటి అక్రమాలు యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రీసెంట్గా ఇటీవలే అవి నిజమే అని చెప్పేసి నిగ్గు తేల్చడం జరిగింది. కాబట్టి అక్రమంగా సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందినటువంటి వారిని వెంటనే తొలగించి ఇప్పటివరకు వారు తీసుకున్నటువంటి ఏదైతే జీతం ఉందో దాన్ని రికవరీ చేయాలి. అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైతే ఈ యొక్క సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొంది ఈ రిటైర్ అయ్యారో వాళ్ళ పెన్షన్లు కూడా ఆపాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ ఉస్మానియా యూనివర్సిటీ కౌన్సిల్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక ప్రొఫెసర్ సీనియర్ ప్రొఫెసర్గా అర్హత పొందాలంటే ఆ ప్రొఫెసర్కు 10 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఆ ప్రొఫెసర్ కింద ప్రొఫెసర్ అయిన తర్వాత ఒక 2 PhD విద్యార్థులు అవార్డు అయి ఉండాలి. అదేవిధంగా ఒక ప్రొఫెసర్ సీనియర్ ప్రొఫెసర్ కావాలంటే యూజీసీ కేర్ లిస్టు, స్కోపస్, వెబ్ ఆఫ్ సైన్స్ లాంటి జర్నల్స్లో 10 ఆర్టికల్స్ కలిగి ఉండాలి. కానీ అటువంటి ఆర్టికల్స్ లేకుండానే ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు 50 మంది ప్రొఫెసర్లు సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొంది ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ పరువుని మొత్తం కూడా కించపరిచినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే ఈ యొక్క ఎవరైతే సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందిరో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఆ సీనియర్ ప్రొఫెసర్ల పదవిని వెనక్కి యూనివర్సిటీకి ఇచ్చేసి వాళ్ళు ఇప్పటివరకు తీసుకున్నటువంటి జీతాన్ని కూడా యూనివర్సిటీకి ఇవ్వాలని చెప్పేసి ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో క్లియర్గా చెప్పింది ఏంటంటే మాజీ వైస్ ఛాన్సలర్ రవీందర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన సీనియర్ ప్రొఫెసర్గా పదోన్నతి తీసుకోవడం జరిగింది. కానీ ఆయన సీనియర్ ప్రొఫెసర్గా అవ్వడానికి సబ్మిట్ చేసినటువంటి ఆర్టికల్స్లో యూజీసీ కేర్ లిస్టు, స్కోపస్లో లేవని చెప్పేసి ఈరోజు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మనకు నివేదిక మనకు ఇవ్వడం జరిగింది. కాబట్టి రవీందర్ గారి పైన అదేవిధంగా ఎవరైతే అక్రమంగా సీనియర్ ప్రొఫెసర్గా పదోన్నతి పొందిరో వాళ్ళందరిపైన కూడా యూనివర్సిటీ అధికారులు ప్రస్తుత వైస్ ఛాన్సలర్ చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ కూడా చర్యలు తీసుకోవాలి. ఇప్పటి వరకే నియమించినటువంటి ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ రిపోర్టును కూడా బహిర్గతం చేయాలి. లేని ఎడల ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి వీసీ ఛాంబర్ ముట్టడిస్తాం. వీసీ ఛాంబర్ ముందు ధర్నా చేస్తాం. అదేవిధంగా తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కూడా ముట్టడిస్తాం. అక్కడ కూడా ధర్నా చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు గత 10 సంవత్సరాలుగా ఈ యొక్క తెలంగాణలో ఉన్నత విద్య మొత్తం కూడా భ్రష్టు పట్టింది. ఈ యొక్క ఉన్నత విద్య భ్రష్టు పట్టడంలో ఈ ప్రొఫెసర్లు కూడా ఉన్నారు. భవిష్యత్తులో ఉన్నత విద్య మెరుగుపడాలంటే ఈ యొక్క సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ యొక్క ఉన్నత
పదవుల్లో వైస్ ఛాన్సలర్గా, ప్రొఫెసర్లుగా, డీన్లుగా, అదేవిధంగా ఎటువంటి పదవుల్లో ఉండకూడదని చెప్పేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎంతమంది రిటైర్మెంట్ అయినా, ఎంతమంది ఇప్పుడు ప్రజెంట్ డ్యూటీలో ఉన్నారు? దాదాపు ఇప్పటివరకు 51 మందికి ఈ యొక్క సీనియర్ ప్రొఫెసర్ల ఈ యొక్క పదోన్నతులు ఇవ్వడం జరిగింది. దాదాపు అందులో 45 మందికి పైగా ఈ యొక్క సీనియర్ ప్రొఫెసర్లకు వారికి అర్హత లేదు. ఇప్పటికే దాదాపు 20 మంది ఈ యొక్క సీనియర్ ప్రొఫెసర్గా పదోన్నతి పొంది ఇప్పటికీ రిటైర్ అయ్యారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సీరియస్గా ఆలోచించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. తదుపరి కార్యాచరణ ఇప్పటికే మేము ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలుగా మేము ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీలో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఒకవేళ ఎవరైతే అక్రమాలకు పాల్పడి సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందిన వారిపైన చర్యలు తీసుకోకపోతే వీసీ ఆఫీస్ ముట్టడిస్తాం, అక్కడ ధర్నా చేస్తాం. అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముట్టడిస్తాం. హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముందు కూడా ధర్నా చేసి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మేము కొట్లాడతామని చెప్పేసి ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా మేము తెలియజేస్తా ఉన్నాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.